హలో! హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు అనే గ్రామం దగ్గర కావేరీ బస్. పూర్తిగా దహనమైంది. ఇందులో 18-20 మంది దాకా సజీవ దహనమయ్యారు. అక్టోబర్ 24 శుక్రవారం నైట్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళటం, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళటం చాలా కామన్‌గా జరిగే విషయాలు. బట్ ఈసారి మాత్రం పండగ సందర్భంగా చాలామంది పిల్లలు, అలానే కుటుంబాలు, ఫ్యామిలీస్‌తో కలిపి వాళ్ళు హైదరాబాద్‌లో ఈ దీపావళి పండగని వాళ్ళ ఫ్యామిలీతో జరుపుకొని, వాళ్ళు తిరిగి పనిలోకి బెంగుళూరు వెళ్ళటం జరుగుతుంది. ఈ వెళ్ళే క్రమంలో వెనక నుంచి హఠాత్తుగా వచ్చిన ఒక టూ వీలర్ వెహికల్ బస్సుని ఢీకొనటం వల్ల వెంటనే ఆ టూ వీలర్ వెహికల్ ఆ బస్ కిందకెళ్ళిపోవటం వల్ల అక్కడ ఒక ఫ్రిక్షన్, ఒక రాపిడి, బలంగా రాపిడి ఏర్పడి అక్కడే ఉన్న డీజిల్ ట్యాంక్‌కి మంటలు అంటుకోవడం జరిగింది. మంటలు అంటుకొని కొంచెం దూరం ఆహ్, ఆహ్, కింద పడిపోయిన అతని బాడీతో పాటు ఈ టూ వీలర్ వెహికల్‌ని కూడా కొంచెం దూరం పాటు నేలకి రాసుకుంటూ అట్‌లీస్ట్ ఒక 5 మీటర్స్ పాటు ఈడ్చుకొని వెళ్ళింది. ఇలా ఈడ్చుకొని వెళ్ళటం వల్ల వెంటనే నిప్పంటుకుంది. ఆ నిప్పు బస్సు ముందున్న భాగం నుంచి తగలబడుతూ రావడం వల్ల వెంటనే అలర్ట్ అయిన బస్ డ్రైవర్, అలానే పక్కన ఉన్న క్లీనర్ కొందరు ప్రయాణికుల్ని హెచ్చరించి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించారు. వెంటనే కొంచెం పక్కనే ఉన్న ఫైర్ ఆపే పరికరాన్ని తీసుకొని అతను ఆ ఫైర్‌ని ఆపడానికి కొందరు ప్రయాణికులు హెల్ప్ తీసుకొని ప్రయత్నం చేశాడు. బట్ అప్పటికే ఆ బస్ సగం కాలిపోయింది. బట్ ఎవరైతే ఈ క్లీనర్, అలానే డ్రైవర్ వెనక భాగంలో కూర్చున్న ప్రయాణికులు వెంటనే మెలుకువ వచ్చి అక్కడే ఉన్న ఎమర్జెన్సీ అద్దాలని పగలగొట్టడానికి ప్రయత్నించి, ఇంకొందరు వాళ్ళ రైట్ హ్యాండ్‌లో ఉన్న అద్దాల్ని పగలగొట్టి దూకి చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొందరు ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్ప్ చేశారు వేరే వాళ్ళకి. సో, ఇందులో చాలా కుటుంబాలు సజీవ దహనమైతే అయినాయి. అలానే ఒక ఆవిడ షిరిడీ నుంచి బెంగుళూరు వైపుగా వెళ్తుంది. షిరిడీలో ఆమె మొక్కు చెల్లించుకొని ఆమె బెంగుళూరు వైపు వాళ్ళ కారు వెళ్తుంటే ఒక్కసారిగా అక్కడ అంతా మంటలతో అలుముకున్న పొగలు, అలానే అక్కడ ట్రాఫిక్‌ని ఆమె గమనించి వాళ్ళ బండి ఆపి వెంటనే దగ్గరలో ఉన్న ఫైర్ సిబ్బందికి, అలానే పోలీస్ వాళ్ళకి ఆమె ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. వితిన్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు ఈ పోలీస్ శాఖ అంతా అలర్ట్ అయ్యి, అలానే అగ్నిమాపక సిబ్బంది కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. వెంటనే ఆ మంటలను ఆపడానికి ప్రయత్నించడం, అప్పటికే అందులో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు, కుటుంబాలు సజీవ దహనం చే సజీవ దహనమయ్యాయి. ఆమె అప్పుడు ఆ పరిస్థితిని చూసిన ఆమె ఒక్కసారిగా చలించిపోయి, ఆమె ఒక లైవ్ వీడియో రికార్డ్ చేసి ఆమె సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. నిజానికి ఆ మంటల్లో ఆ బస్సు మండుతూ ఉంటే చాలామంది ప్రయాణికులు, చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలి, సహాయం చేద్దాము అనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్‌లో రికార్డ్ చేయడం జరిగింది. నిజానికి అన్నిటికంటే కలిచివేసే విషయం ఇది. ఇదే కాదు, ఇదే మంత్‌లో లాస్ట్ వీక్‌లో రాజస్థాన్‌లో కూడా సేమ్ ఇలాంటి ఘటన జరిగి 20 మంది దాకా చనిపోయారు. ఇలాంటి టైంలోనే ప్రభుత్వం, అలానే సోషల్ మీడియా, అలానే చాలామంది ఇంటలెక్చువల్స్ బయటకొచ్చి బస్‌కి ఫిట్‌నెస్ లేదు, డ్రైవర్లు ప్రతి 8 గంటలకోసారి మారుతూ ఉండాలి, ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్‌కి చాలా కఠినమైన నిబంధనలు ఉండాలి, వాళ్ళు రూల్స్ పాటించట్లేదు అని బయటకొచ్చి
ఒక 2, 3 రోజుల పాటు మీడియా అలానే సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతది. బట్ ఇది మొదటిసారి అయితే మనందరం చర్యలు తీసుకోవాలి అనే బలంగా నిలబడగలం. కానీ ఇది మొదటిసారి కాదు. కొన్ని వందల యాక్సిడెంట్లు మన ఈ యూనిటీ ఆఫ్ ఇండియాలో జరిగినాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏంటి, మన తెలంగాణలో అయితే ఏంటి, అస్సాం, ఒడిస్సా ఏ రాష్ట్రానికి ఇది ఎగ్జంప్షన్ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటన ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. మారాల్సింది ప్రభుత్వంలో ఉన్న కఠిన చట్టాలా? లేకపోతే ఈ డ్రైవర్ల నిర్లక్ష్యమా? లేకపోతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క అజమాయిషీ వలన? ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్న అధికారుల వలన? ఎవరి వల్ల? చివరికి ప్రాణాలైతే ప్రజలే పోయినాయి. ఇలాంటి సంఘటన అమెరికాలోనో, యూకేలోనో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో జరిగితే ఇది చాలా తీవ్రమైన ఇన్సిడెంట్‌గా పరిగణిస్తారు. కోర్టుకు తీసుకెళ్ళి ఇలా ఆ బస్సు ఆహ్, ఇలాంటి ఓల్వా బస్ అయితే ఓల్వా బస్ మీద, కావేరీ బస్ మీద ఇలా ఫిట్‌నెస్ లేని బస్సుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. భారీ ఎర్షిగేషియా ఉంటది. ఒక్కొక్కళ్ళకి అందించాల్సిన సాయం. బట్ ఇండియా లాంటి డెవలప్ చెందుతున్న దేశాల్లో ఇలాంటివి ఖచ్చితంగా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇండియాని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ ఇండియాని ఇప్పుడు అందరూ ప్రపంచ పటంలో పెడుతున్నారు. రేపు ఉదయం ఇండియా గురించి మంచి చెప్పేటప్పుడు ఇలా చెడు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, లాజిస్టిక్స్ సరిగా ఉండదు, సేఫ్టీ మెజర్స్ సరిగా తీసుకోరు అని. సో ఇది ఒకళ్ళ ప్రాణాలు పోవటమే కాదు, భారతదేశం పరువు, రాష్ట్రాల పరువు, మన పూర్తిగా ఈ వ్యవస్థ పరువు కూడా పోతుంది. కేవలం చాలామందికి ఈ ట్రావెల్స్ అనేది ఒక ఆదాయ మార్గంగా ఉంది కానీ నిజంగా సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం ఎక్కడ ఎప్పుడు లేవు. అట్లీస్ట్ ఇప్పుడైనా అన్ని ప్రభుత్వాలు యూనిటీగా ఒక కమిటీ వేసి అది ఎంత లేట్ అయినప్పటికీ ఒక స్టాండ్ దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం మనిషి ప్రాణం. అదే పోయిన రోజు ఈ గవర్నమెంట్ అవసరం లేదు, ఈ వ్యవస్థ అవసరం లేదు. అండ్ నాకు తెలిసిన ఒక పరిశ్రమ విషయం మీతో పంచుకుంటాను. చాలా స్వీట్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది. ఒకసారి నేను మా ఊరి నుంచి నంద్యాల వెళ్తున్నాను. ఒక 60 ఏళ్ళ ముసలాయన తన బీడీ తన జేబులోంచి తీసుకొని కావడం మొదలుపెట్టాడు. దానికి ముందు ఒక వారం రోజుల ముందే ఒక రైల్వే బోగిలో మంటలు అంటుకొని ఆ రైల్వే బోగి మొత్తం తగలబడింది. అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్కే కాదు, చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. అదే విషయాన్ని నేను మనసులో పెట్టుకొని ఎవరైతే ఆ సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి, ఆ బీడీ కాలుస్తున్న వ్యక్తిని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే నాకు వ్యతిరేకంగా తిరిగి, నువ్వు ఎందుకు మా నాన్న ఆపుతున్నావు సిగరెటో బీడో తాగుతుంటే అని నన్ను కొట్టడానికి వచ్చారు. బట్ అక్కడే ఉన్న ప్రయాణికులు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడటం జరిగింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అనుకుంటాం ఇది ఒక చిన్న తప్పే కదా అని. నీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు తప్పుకి కొలమానం లేదు. అది మిల్లీమీటర్ అయినా సెంటీమీటర్ అయినా తప్పే. ఇలాంటి చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్దగా తప్పులు అయ్యి ఇలాంటి వందల మంది, వేల మంది ప్రాణాలు తీస్తాయి. అండ్ మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి టైప్ చేయండి, విచ్ కంట్రీ ఈజ్ లీడింగ్ ద హైయెస్ట్ యాక్సిడెంట్ కేసెస్ అని. అమౌంగ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఇండియా కూడా వస్తుంది. ఎందుకు ఇలా అయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోపోవడం వలన. పెంచుకుందాం, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుందాం. మనతో పాటు సమానంగా ఉండే చైనాలో ఇలాంటి సిస్టమ్ లేదు. వాళ్ళు ఏ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు. ప్రజల ప్రాణాలే ఫస్ట్, తర్వాతే ఏదైనా సరే. ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
అందరూ ఓ తాటి మీదకొచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఆగాలి. అప్పుడే ఈ చనిపోయిన 20 మందికి, అంతకుముందు చనిపోయిన లక్షలాది మంది ప్రజలకి నిజమైన నివాళి. అంతేగాని డిబేట్ చేయటం వల్ల, లేకపోతే మనలో మనం ఇలా చర్చించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది ఈరోజు టాపిక్. అది చందు వర్సివి. ఎలా ఉన్నారు అందరూ? బట్ పర్సనల్గా అయితే చాలా 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 కోపంగా ఉంది, బాధగా ఉంది. బట్ ఎనీవే, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతోటి రేపు కలుద్దాం. నా దగ్గర నుంచి ప్రతి సింగిల్ డే ఒక వీడియో రప్పించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సీ యూ. గుడ్ బై. మళ్ళీ రేపు కలుద్దాం.